అనకాపల్లి జిల్లా అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం రోడ్లో స్నేహ ఆర్గెట్లో దొడ్డి శివనాయుడు, దొడ్డి ప్రసాద్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ నీటి పరీక్షల్లో శిక్షణకు రిపిల్కాన్ కోచింగ్ సెంటర్ను అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైట్ కళాశాల చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ గారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా దొడ్డి శివనాయుడు, దొడ్డి ప్రసాద్ బ్రదర్స్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సాల్వా కప్పి గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రత్నాకర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కోచింగ్ సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో వారికి చక్కటి శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ను దొడ్డి శివ, దొడ్డి ప్రసాదులు ప్రారంభించారని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటి, జేఈఈ నీటి పరీక్షల్లో శిక్షణకు రిపిల్కాన్ కోచింగ్ సెంటర్ను ఇక్కడ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత రిపిల్కాన్ సంస్థ 2వ బ్రాంచ్ను ఇక్కడ ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో ఐఐటి, జేఈఈ నీటి వంటి శిక్షణకు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు అనకాపల్లిలో స్థాపించిన రిపిల్కాన్ సంస్థను విద్యార్థులంతా వినియోగించుకోవాలన్నారు. రిపిల్కాన్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు దొడ్డి శివ, దొడ్డి ప్రసాద్ బ్రదర్స్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులే ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారనే ఉద్దేశం చాలా మందిలో ఉందని, అలా కాకుండా డే స్కాలర్ చేత మంచి ఫలితాలు సాధించవచ్చనే లక్ష్యంతో ఈ సంస్థను ముందు రింగ్ రోడ్లో స్థాపించామన్నారు. బ్రాంచ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ ఈ సంస్థ ఏర్పడిందన్నారు. ఈ సంస్థలో ఫ్యాకల్టీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఇతర రాష్ట్రాల నుండి తీసుకున్నామని అన్నారు. వర్చువల్ విధానంలో కూడా క్లాసులు చెప్పించడానికి మంచి ఫ్యాకల్టీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాన్రేగుల కృష్ణప్పారావు, సుబ్రహ్మణ్యం, కాళ్లరాజు, ఎం కృష్ణారావు, అనూష, వర్షిత, వినయ్, ఫ్యాకల్టీస్ జీవీఆర్ మూర్తి, రమణ, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో రిపిల్కాన్ అనేటువంటి సంస్థ ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ప్రధానంగా విద్యార్థులు ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఇవాళ చాలా రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిర్వహించేటువంటి టెస్టులు అంటే ప్రతిభ మెరిట్ టెస్టులు అన్నీ కూడా అవి నీట్ ఇవాళ మెడికల్కి ప్రధానంగా ఏంటంటే నీట్ ఎగ్జామ్ ఓవరాల్గా భారతదేశం మొత్తం ఇదివరకు ఎంసెట్ ద్వారా మెడిసిన్ అడ్మిషన్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని నీట్ అనేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇవాళ మెడికల్ తాలూకా అంటే ఎంబీబీఎస్ చదివేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నీట్ ఎగ్జామ్ తప్పనిసరిగా రాసి అందులో క్వాలిఫై అయ్యి ఉత్తీర్ణమైనటువంటి ర్యాంక్ ద్వారా వాళ్ళకి కాలేజీలను అలాట్ చేయడం జరుగుతుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా పోటీ, ఒక కేవలం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కాదు. కాబట్టి అట్లాగే ఇవాళ ఐఐటి ఉంది, జేఈఈ మెయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఏదో ఆంధ్ర రాష్ట్రమో లేకపోతే విశాఖపట్నమో అనకాపల్లిలో ప్రధాన పోటీ కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి ఈ పరీక్షలు రాస్తారు. ఈ పరీక్ష నిర్వహణ కూడా చాలా కష్టతరమైనది, క్లిష్టతరమైనది. ఎందుకంటే దీని ప్రతి ఏడాది కూడా ఈ సంవత్సరం నిర్వహించిన టెస్ట్ ఏ విధంగా అయితే ఉందో దీనికన్నా కష్టంగా వచ్చే సంవత్సరం టెస్ట్ నిర్వహిస్తారు. అంటే ప్రతిభని ఇంకా టైట్ చేస్తా ఉన్నారు. ఇవాళ కొత్త జనరేషన్ అంతా కూడా ఇవాళ కొత్త విద్యార్థులు, ఇవాళ కొత్త జనరేషన్ అంతా కూడా చాలా ఇంటలెక్చువల్ పవర్స్ తో ఇవాళ వాళ్ళు వస్తా ఉన్నారు. అంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. దానికి అనుగుణంగా కూడా విద్యార్థులు పోటీ ప్రపంచంలో పోటీ పడాలి, పరిగెత్తాలి. కాబట్టి ఇవాళ కేవలం వాళ్ళ స్కూల్కి పరిమితం అయ్యో కాలేజీకి పరిమితం అయితే వాళ్ళు భారతదేశంలో ఉండే విద్యార్థులతో పోటీ పడలేరు. అటువంటి పోటీ తత్వాన్ని ఇవాళ పెంచేటువంటి ఉద్దేశంతో ఇవాళ రిపిల్కాన్ అనేటువంటి సంస్థ ఇవాళ అనకాపల్లిలో నెలకొల్పబడింది. దీని ద్వారా ఏంటంటే వర్చువల్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ 3 ఇక్కడ జరుగుతాయి. వర్చువల్ క్లాసెస్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు వీళ్ళు కూడా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చారు. మ్యాథమెటిక్స్ కానీ, బయాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే కాకుండా ఇవాళ ప్రత్యక్షంగా పాఠాలు చెప్పడమే కాకుండా పరోక్షంగా అంటే వర్చువల్ విధానంలో ఇవాళ ఐఐటి ప్రొఫెసర్స్ కూడా అనేక మంది వాళ్ళు ఇక్కడికి ఐఐటిలో ముంబై ఉండే ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పలేరు. ఎందుకంటే 24 గంటలు వేస్ట్ అవుతుంది జర్నీ. కాబట్టి వర్చువల్ విధానం ద్వారా అక్కడి నుంచే వాళ్ళ పాఠాలు ఇక్కడ ఉన్న విద్యార్థులకి చెప్పడం జరుగుతుంది. దాన్నే వర్చువల్ తరగతులు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వర్చువల్ తరగతులకి కావలసిన మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ పీపీటీలు కానీ, ప్రొజెక్టర్స్ కానీ, ఇంటరాక్టివ్ బోర్డ్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రిపిల్కాన్ అనే సంస్థ మన అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడం మన అనకాపల్లి ప్రాంత విద్యార్థులు, ముఖ్యంగా రూరల్ విద్యార్థులు అందరూ కూడా ఈ పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా దీన్ని అనుభవించాలి.
కాబట్టి ఆ రికరింగ్ గా టెస్టులు అంటే మాక్ టెస్టులు కానీ, ఇవాళ రిహార్సల్ టెస్టులు కానీ, ఇవాళ ఆన్లైన్ టెస్టులు కానీ అలా పెడుతూనే ఉండాలి ఆ మెయిన్ ఎగ్జామ్ అయ్యే వరకు. అటువంటి టెస్ట్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఫ్రేమ్ చేసి వాటిని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రిప్లికాన్ సంస్థ ద్వారా ఈవేళ అనకాపల్లి చుట్టుపక్కల ఉండేటువంటి మన అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతారని ముఖ్యంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. అట్లాగే రిప్లికాన్ సంస్థ అధినేతలు అంటే ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్ళు నెలకి 2-3 లక్షలు జీతం వచ్చేటువంటి ఉద్యోగాలను కూడా వదిలేసుకొని ఇవాళ అనకాపల్లి ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇక్కడ మన ప్రాంతంలో చెందినటువంటి దొడ్డి నోకరాజు గారి కుమారులు ఇవాళ శివ ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి రిప్లికాన్ సంస్థని ఏర్పాటు చేయడం సంతోషదాయకం. వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. రిప్లికాన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ స్టార్ట్ చేసి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో 2వ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2023 మార్చి 31న స్టార్ట్ చేసిన రిప్లికాన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఫస్ట్ ఇయర్లోనే యావరేజ్గా చదువుతున్న పిల్లలతో కూడా నీట్ లెవెల్ స్కోరు రప్పించడం అన్నది నాకు తెలిసి అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారి అయ్యి ఉంటుంది. ఆ ఘనత రిప్లికాన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీకే మాత్రమే చెందుతుంది. అయితే ఈ సందర్భంలో మనం 2వ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రింగ్ రోడ్లో ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉండగా చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు లేదంటే చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి వచ్చే పిల్లలకి అందుబాటులో ఉంటుంది, సులువుగా ఉంటుంది, వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక రిప్లికాన్ అధినేత డాక్టర్ డిపిఎన్ రామకృష్ణ తన పిహెచ్డి చేసి బాటనీ అండ్ జువాలజీ తనే డీల్ చేస్తారు నీటికి. ఆ యొక్క బలంతో మనం రిప్లికాన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 720 మార్కులకి 360 మార్కులు బాటనీ జువాలజీయే డీల్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క స్ట్రెంత్ మనకు ఉందనే ఉద్దేశంతో అది అనకాపల్లి లాంటి ఊర్లో ఉన్నత విద్య కోసం ఖచ్చితంగా జిల్లా దాటి లేదంటే ఇంచుమించుగా రాజధాని వరకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో లేదు, అటువంటి సదుపాయం మన అనకాపల్లి జిల్లా వాసులకి చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన రిప్లికాన్ ఈ 2వ సంవత్సరం కూడా చదువుతున్న ఒక 5గురు పిల్లల్లో 2 నుంచి 3 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఒక శుభ పరిణామం, మాకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనకి రెగ్యులర్గా కాలేజెస్ అవి ఉన్నా, చిన్న చిన్న ట్యూషన్ సెంటర్స్ ఉన్నా, రిప్లికాన్ అనేది దానికి పూర్తిగా విభిన్నమని చెప్పాలి. ఎందుకంటే కేవలం థియరిటికల్ పార్ట్ ఏదో ఐపీఈ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ మెయిన్ ఫోకస్గా మనం పెట్టుకొని కంటెంట్, ప్యూర్ కంటెంట్ డెలివరీ చేయడంలోనే రిప్లికాన్ ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఉంటుంది. ఆ జర్నీలోనే స్ట్రెంగ్త్ ఒక 4-5 ఉన్నా సరే నియర్లీ 50-60% రిజల్ట్ మనం కైవసం చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మనం ఇయర్ ఎండింగ్లో క్రాష్ కోర్సెస్ కానీ మార్చి 16th నుంచి అంటే రేపటి నుంచే ఎంసెట్కి నీట్కి క్రాష్ కోర్సు కూడా నిర్వహిస్తున్నాం. అది కూడా నన్ను అడిగితే విశాఖ జిల్లాలో మొట్టమొదటిసారి అయ్యి ఉండొచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎక్స్క్లూజివ్గా క్లాసెస్, షార్ట్ టర్మ్కి ఇచ్చేది వేరొకటి లేదనే చెప్పాలి. అది మన ఫ్యాకల్టీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మ్యాథ్స్ సార్ జీవీఆర్ సార్ కానీ, తర్వాత ఫిజిక్స్ సార్ రమణ సార్ కానీ, మన కెమిస్ట్రీ పవన్ సార్ కానీ ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఇంకాస్త చురుకుగా ముందుకు వెళ్ళేంత బలం మాకు చేకూరుతుంది. ఇక అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ అనకాపల్లిలో ఇచ్చేదైతే ఆ స్టాండర్డ్స్ ఉండి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా రిప్లికాన్ యొక్క ప్రణాళిక రూపొందించుకుంది. ఈ వచ్చే సంవత్సరం నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మెరిట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అంటే టెస్ట్ అవుట్ కండక్ట్ చేసి తద్వారా ఒక యావరేజ్గా చదువుతున్నా సరే నా జీవితంలో ఇదే నా ధ్యేయం, ఒక మెడిసిన్ చేయడం నా ధ్యేయం, లేదంటే ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కి, ఐఐటి ముంబైలో నేను జాయిన్ అవ్వాలి, కానీ నాకు ఆర్థిక స్తోమత అంత లేదు, బయటికి వెళ్ళి హాస్టల్లో ఉండే పరిస్థితి లేదు అన్న వాళ్ళకు కూడా కేవలం డే స్కాలర్ తోటే ఛాలెంజ్ చేసి ఆ రకమైన
స్కోర్ కానీ ఆ రకమైన ర్యాంక్స్ కానీ ఇచ్చే దిశగా రిపిల్కాన్ నడుస్తుంది. ఇది ఈరోజు ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ రత్నాకర్ గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఏ రకంగా అంటే సేమ్ ఫీల్డ్లో ఉంటూ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆ స్థాయిలో ఆ ఏజ్ గ్రూప్లో నాకు తెలిసి అనకాపల్లిలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకోవడం, తను మనకి వచ్చి ప్రారంభోత్సవానికి రావడం ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు మా టీంకి అందరికీ ఇదే స్ఫూర్తితో ముందుకి రానున్న సంవత్సరాల్లో మా ఇక్కడ చదువుతున్న పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.